అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో మన లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ గురించి తెలియజేయబోతున్నా. ఈ టిప్స్ని కనుక మనం ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా వన్ డే మనం సక్సెస్ అవుతాం. ఈ టిప్స్ని మన ప్రపంచంలో ఉన్నటువంటి వేలాది మంది బిలియనర్స్ ఆల్రెడీ ఫాలో అవుతున్నారు. ఆ టిప్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే రీడింగ్. మనకి టైం దొరికినప్పుడల్లా ఏదో ఒకటి చదువుతూనే ఉండాలి, కొత్త విషయాల్ని తెలుసుకుంటూనే ఉండాలి. ఈ ప్రపంచం చిన్నది కాదు, చాలా పెద్దది. మనకి తెలియకుండా చాలా విషయాలు జరుగుతుంటాయి, చాలా విషయాలు మనకి తెలియాల్సి ఉంటుంది. ఒక సామెత ఉంది తెలుగులో, మనకి తెలిసింది గోరంతైతే మనకు తెలియాల్సింది కొండంత అంటూ ఉంటారు. అవునా? కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నాకు మొత్తం తెలుసు, నాకు తెలియాల్సింది ఏమీ లేదని చెప్పి ఫీల్ అవుతుంటారు. అది తప్పు. మనకి తెలియాల్సిన విషయాలు చాలానే ఉంటాయి. ఉదాహరణకి మన ప్రపంచంలో చాలామంది బిలియనర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్ మనం చూసినట్లయితే అవి యూట్యూబ్లో ఉంటాయి, వేరే వేరే చోట్ల ఉంటాయి. ఒకసారి చూడండి. వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, మేము బుక్స్ని చదువుతూనే ఉంటాం, కొత్త కొత్త విషయాల్ని తెలుసుకుంటూనే ఉంటాం. చాలామంది ఆథర్స్ వాళ్ళకున్న ఐడియాస్ని బుక్స్లో రాస్తూ ఉంటారు. అవన్నీ చూసిన తర్వాతే మాకు చాలా కొత్త కొత్త ఐడియాస్ వస్తూ ఉంటాయి, అందుకని చెప్పి మేము సక్సెస్ అయ్యామని చెప్పి వాళ్ళు చెప్తూనే ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. బిల్ గేట్స్ గారు ఉన్నారు కదా, బిల్ గేట్స్ గారు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ అయిన పర్సన్గా చెప్పుకోవచ్చు. ఇతని యొక్క నెట్వర్త్ అనేది ప్రెసెంట్ 12,000 crores కన్నా ఎక్కువే ఉంది. అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు 1 minute ఫ్రీ టైం దొరికినా కూడా నేను బుక్స్నే చదువుతూ ఉంటా, మా ఇంట్లో చాలా బుక్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఒక్కసారి ఊహించుకోండి, ఆ బుక్స్ రాసిన ఆథర్ యొక్క నెట్వర్త్ అనేది బిల్ గేట్స్ నెట్వర్త్తో కంపేర్ చేస్తే 1% కూడా ఉండకపోవచ్చు. అయినా కూడా ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తి రాసిన బుక్ని ఇతను ఎందుకు చదువుతున్నారు? అతని దగ్గరున్న నాలెడ్జ్తో అతను బుక్ రాశారు. ఆ నాలెడ్జ్ ఇతని దగ్గర ఉండకపోవచ్చు, అందుకని చెప్పే బుక్స్ చదువుతున్నారు. సో మనం కూడా మనకి తెలియని విషయాల్ని నేర్చుకుంటూ ఉండాలి. అవి మేబీ బుక్స్ చదివి కావచ్చు, ఆన్లైన్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ని చదివి కావచ్చు, అదేవిధంగా మంచి మంచి యూట్యూబ్ ఛానల్లో ఇచ్చే కంటెంట్ని చూసి కావచ్చు. అదేవిధంగా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో కూడా వివిధ ఫీల్డ్స్లో ఎవరైతే బాగా సక్సెస్ అయ్యారో వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిస్తాం అనమాట. వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ వాళ్ళే మీతో షేర్ చేసుకుంటారు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎలాంటి టిప్స్ని ఫాలో అయ్యారు, ప్రజెంట్ ఎంత సంపాదిస్తున్నారు, దానికి కారణాలు ఏంటి, ఇవన్నీ వాళ్ళే తెలియజేస్తారనమాట. సో ఇలా పనికొచ్చే విషయాల్ని చూడడం చాలా చాలా ముఖ్యం. సో ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఉంది, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది, MARIDI కింద కనపడుతుంది కదా. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2,000 రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట. ఈ యాప్లో 60 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి, ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే పాజిటివిటీ. మన లైఫ్లో మనం ఎప్పుడుగా పాజిటివ్గానే ఉండాలి. ప్రతి ఒక్క థాట్ని పాజిటివ్ వేలోనే ఆలోచించాలన్నమాట. కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేసే ముందు అమ్మో ఇది నా వల్ల కాదు, నాకంత టాలెంట్ లేదు, నాకంత శక్తి లేదని చెప్పి వెనకడుగేస్తుంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఎప్పుడైనా సరే పాజిటివ్గానే ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారనుకోండి, మీ దగ్గర మంచి ఐడియా ఉంది, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే సక్సెస్ అవుతారు అన్న నమ్మకం మీకు ఉంది. అయినా కూడా భయం, అమ్మో ఏమవుద్దో, కాంపిటీషన్ చాలా ఉందని చెప్పి వెనకడుగేస్తుంటారు. మీరు ఎప్పుడన్నా పాజిటివ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోండి. ఏదైనా సరే నేను చేయగలను, సాధించగలను, ఇది నా వల్ల అవుతుంది, నేను చేయగలనన్న ఆలోచన మైండ్ సెట్ మీకు ఉండాలన్నమాట. ఈ రకంగా పాజిటివ్ ఐడియాతోనే మీరు ముందుకెళ్ళండి, పాజిటివ్ మైండ్ సెట్తోనే మీరు ముందడుగు వేయండి. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. సుందర్ పిచ్చై ఉన్నారు, తమిళనాడులో పుట్టారు. అతను కనుక నేను చేయలేను, నా వల్ల కాదు, నేను తమిళనాడు వాడిని, ఇండియాలోనే ఉంటాను అనుకున్నారనుకోండి, ఈరోజు గూగుల్ CEO అయ్యేవారా? ఎలాన్ మస్క్ ఉన్నారు, నేను సాధించగలను, ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేయగలను నమ్మకం పాజిటివ్ మైండ్ సెట్తో అతను ఉన్నారు కాబట్టి ఈరోజు ఎలక్ట్రిక్ కార్స్ని తయారు చేస్తున్నారు, ప్రపంచంలోనే నంబర్ 1 రిచెస్ట్ పర్సన్గా ఉన్నారు. ఇలా ఏదైనా నేను చేయగలను అనుకున్నట్లయితే మాత్రమే చేయగలరు. నేను చేయలేను, నా వల్ల కాదు అనుకున్నట్లయితే అవ్వదు. సో ఈ రకంగా పాజిటివ్ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రిస్క్ టేకింగ్. మన లైఫ్లో ఏదో ఒక సమయంలో రిస్క్ చేయాల్సిందే, రిస్క్ తీసుకొని ఒక అడుగు ముందుకు వేయాల్సిందే. అలా చేస్తేనే మనం చరిత్రలో మిగులుతాం. మనం చాలామంది గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, న్యూస్లో చూస్తూ ఉంటాం, పేపర్లో చదువుతూ ఉంటాం.
వాళ్ళందరూ ఏదో ఒక సమయంలో రిస్క్ తీసుకున్న వాళ్ళే, అందుకని చెప్పే వాళ్ళు సక్సెస్ అయ్యారు. చాలామంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అమ్మో రిస్కా, నా వల్ల కాదు అంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్రాస్పెక్ట్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక రిస్క్ తీసుకొని మంచి మ్యూచువల్ ఫండ్స్లో అదేవిధంగా మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, మనకి మేబీ 30%, 40% ఈ రకంగా రిటర్న్స్ వస్తాయి. అదే నేను రిస్క్ తీసుకోను అని చెప్పి ఎఫ్డి, ఆర్డి ఇలాంటి సేఫ్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో పెట్టుబడి పెట్టుకున్నాం అనుకోండి, మనకు వచ్చే వడ్డీ అనేది 4%, 5%. 30% ఎక్కడ, 5% ఎక్కడ, ఎంత డిఫరెన్స్ ఉంది. ఇలా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే మనం ఏ రేంజ్లో ఉంటాం, అవునా. సో మీరు ప్రాపర్గా స్టాక్ మార్కెట్ గురించి అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే రిస్క్ తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. చాలామంది దగ్గర మంచి మంచి బిజినెస్ ఐడియాలు ఉంటాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే భయం, ఆ స్టెప్ వేయాలంటే రిస్క్, అమ్మో నా వల్ల కాదని చెప్పి భయపడుతుంటారు. ఒకానొక టైంలో రిస్క్ తీసుకోవాలి. ఆ టైం మీకు వస్తుంది, నాకు వస్తుంది. ఆ టైంలో కనుక రిస్క్ తీసుకొని ఓకే నేను చేయగలనని చెప్పి ఒక అడుగు వేశారంటే చరిత్రలో మీరు ఉంటారు, సక్సెస్ అవుతారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక టైంలో రిస్క్ తీసుకున్న వాళ్ళే. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మైండ్ సెట్. మనం ఒక గోల్ని పెట్టుకోవాలి, ఆ గోల్ని పెట్టుకొని దానికోసం పని చేయాలి. అంతేగాని పని చేసాంలే వెళ్ళాంలే ఆఫీస్ కంటే అలాగే ఉంటాం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్కి వెళ్తున్నారనుకోండి, ఒక మైండ్ సెట్ పెట్టుకోండి, ఒక గోల్ని పెట్టుకోండి, ఆ గోల్ ప్రకారంగా పని చేయండి. అలా చేసినట్లయితే సక్సెస్ అవుతాం. కొందరు ఏంటంటే ఆఫీస్కి వెళ్తే శాలరీ వస్తుంది, ఈ పూట గడుస్తుంది చాలే అనుకుంటూ ఉంటారు. అలా అనుకున్నట్లయితే ఎప్పటికీ జాబ్ చేస్తూనే ఉంటాం. ఒకరికి జాబ్ ఇచ్చే స్థాయిలో మనం ఉండలేం. ఒక గోల్ని పెట్టుకొని దానికోసం పరిగెత్తినట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నాం, ఒక గోల్ని పెట్టుకొని చేయాలన్నమాట. నా ఇంటి ముందు 3 సంవత్సరాల్లో కారు ఉండాలి, నేను సొంత ఇంట్లో ఉండాలి. ఈ రకమైన గోల్స్ని పెట్టుకున్నట్లయితే మీరు ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. ఆ రకమైన గోల్ లేదనుకోండి, మీరేం చేస్తారు, 2 years లేదా 1 year 3 months ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ తర్వాత నాకు ఎటువంటి గోలు లేదు కదా, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను చెప్పి తీసేసి ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటారు, ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో గోల్ అనేది చాలా చాలా ముఖ్యం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. 1999లో రతన్ టాటా గారు అతని యొక్క కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఫోర్డ్ వాళ్ళకి అమ్మేయాలనుకున్నారు. అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు, మీటింగ్ కూడా పెట్టుకున్నారు. అప్పుడు ఫోర్డ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఏమన్నారంటే, మీకు చేతకానప్పుడు ఎందుకు కార్ని తయారు చేస్తున్నారని చెప్పి ఒక మాట అన్నారు. అప్పుడు టాటా గారికి బాగా మండిందనమాట. అప్పుడు ఒక గోల్ని పెట్టుకున్నారు, నా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రపంచంలోనే నంబర్ 1గా ఉండాలి, నా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ప్రపంచ స్థాయి స్టాండర్డ్స్ కలిగి ఉండాలని చెప్పి అప్పుడు ఒక గోల్ని పెట్టుకొని ఆ గోల్తో పనిచేశారనమాట. ఆ అగ్రిమెంట్ని అప్పటికప్పుడే క్యాన్సిల్ చేసేసుకున్నారు, మైండ్లో ఫిక్స్ అయిపోయారు, నేను ఏదో ఒకటి సాధించాలి, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో నా కంపెనీ నంబర్ 1గా ఉండాలని చెప్పి పని చేయడం ప్రారంభించారనమాట. ఆ ఇన్సిడెంట్ జరిగిన 9 సంవత్సరాల తర్వాత ఫోర్డ్ కంపెనీ బాగా నష్టాల్లో ఉంది. ఆ ఫోర్డ్ కంపెనీ యొక్క సబ్సిడరీ కంపెనీ అయిన జాగ్వార్ అదేవిధంగా ల్యాండ్ రోవర్ కంపెనీని అమ్మేయాలనుకుంది. అలాంటప్పుడు ఎవరు ముందుకు వచ్చుకున్నారో తెలుసా, టాటా గారు వచ్చుకున్నారు. టాటా గారు అతని కంపెనీని అమ్మేయాలనుకున్నారు. అలాంటి కంపెనీకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీని టాటా గారు కొన్నారు. ఆ రకంగా పనిచేయాలి, ఆ రకంగా మైండ్ సెట్ని పెట్టుకోవాలి. అందుకని చెప్పే ఇప్పుడు జాగ్వార్ కావచ్చు, ల్యాండ్ రోవర్ కావచ్చు, ఇవన్నీ టాటాకి సంబంధించిన కంపెనీసే. సో ఒక గోల్ని పెట్టుకోండి, ఆ గోల్ని గుర్తు చేసుకుంటూ పనిచేయండి. ఆ రోజు అలా జరగడం వల్లనే టాటా గారి యొక్క మైండ్ సెట్ మారింది, అవునా. సో ఈ రకంగా గోల్ని పెట్టుకోవడం చాలా చాలా ముఖ్యం. నెక్స్ట్ వన్ ఏంటంటే లీడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ని స్టార్ట్ చేశారనుకోండి, స్టార్ట్ చేసి అలా వదిలేయకూడదు, మీరే దగ్గరుండి నడపాలి. మీరు ఒక ఇంజన్లా పనిచేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఏం చేస్తారంటే ఒక బిజినెస్ని స్టార్ట్ చేస్తారు, వర్కర్స్ని పెట్టుకుంటారు, వాళ్ళ మీదే మొత్తం అంతా వదిలేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ట్రిప్స్కి వెళ్తూ ఉంటారు, పబ్స్కి వెళ్తూ ఉంటారు, మొత్తం బిజినెస్ని కింద ఉన్న వాళ్ళకి వదిలేస్తూ ఉంటారనమాట. ఆ రకంగా చేసినట్లయితే మన బిజినెస్ సక్సెస్ అవ్వదు, మనం కూడా సక్సెస్ అవ్వం. మనం చేయాల్సింది ఏంటంటే దగ్గరుండి నడపాలి. ఒక 20 hours పని చేయాలి. వర్కర్స్ అన్న వాళ్ళు 11 hours పని చేస్తున్నారనుకోండి, మన బిజినెస్ కోసం మనం అట్లీస్ట్ 20 hours అన్న పని చేయాలి. అంటే ఆ రేంజ్లో కేరింగ్ చేసుకోవాలన్నమాట. దగ్గరుండి నడిపించినట్లయితే వాళ్ళు కూడా చూస్తారు, అమ్మో నా ఓనర్ ఎంత కష్టపడుతున్నాడో, సో నేను కూడా కష్టపడాలని చెప్పి మైండ్ సెట్ వాళ్ళకి వస్తుందన్నమాట.
మీరే కష్టపడలేదనుకోండి, ఇంకా వాళ్ళేం కష్టపడతారు? సో ఇలా సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క బిజినెస్ గురించి 24 అవర్స్ ఆలోచించిన వాళ్ళే. 20 అవర్స్ 15 అవర్స్ ఈ రకంగా పని చేసిన వాళ్ళే. సో ఈ రకంగా ఫర్ ఎగ్జాంపుల్ నోకియా ఉంది. సో అప్పుడు ఏంటంటే టచ్ ఫోన్స్ వచ్చాయి, అదేవిధంగా ఆండ్రాయిడ్ కూడా ఇంట్రడ్యూస్ అయింది. కానీ నోకియా వాళ్ళు ఏం చేస్తారు, పెద్దగా పట్టించుకోవాలి ఆండ్రాయిడ్ గురించి. సో సామ్సంగ్ ఏం చేసింది, ఆండ్రాయిడ్ గురించి పట్టించుకొని టచ్ ఫోన్స్ని, పెద్ద పెద్ద ఫోన్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. గ్యాలక్సీ అని చెప్పి, గ్యాలక్సీ ట్రెండ్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసింది. అప్పుడు ఏమైంది, ప్రతి ఒక్కరు టచ్ ఫోన్స్ని అదేవిధంగా ఆండ్రాయిడ్ని యూజ్ చేయడం ప్రారంభించారు. నోకియా గురించి మర్చిపోయారు. ఇప్పుడు నోకియా పరిస్థితి ఏంటి? సో ఎందుకని చెప్పే టెక్నాలజీతో సమానంగా పరిగెత్తుతూ ఉండాలి, అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రతి ఒక్కటి మనమే దగ్గరుండి చూసుకోవాలన్నమాట. ఈ రకంగా కేరింగ్ చేసినట్లయితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. అండ్ లాస్ట్ వన్ ఏంటంటే ప్రిపరేషన్. సక్సెస్ అనేది ఒక వెంటనే అనుకున్న వెంటనే వచ్చేది. దానికి చాలా స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు ఉంటాయి కదా, ఒక 10 మెట్లు ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతూ వెళ్ళాలి. 3 స్టెప్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ డౌన్ఫాల్ ఉంటుంది, దానికి ప్రిపేర్ అయి ఉండాలి. ఆ స్టెప్స్ ఎక్కడానికి మనం ప్రిపరేషన్ చేసుకోవాలన్నమాట. సక్సెస్ అవ్వడానికి మనం ముందుగానే ఒక గ్రౌండ్ వర్క్ చేయాలి, అప్పుడు మాత్రమే అవుతాం. 3 స్టెప్స్ ఎక్కగానే 4వ స్టెప్స్ మనం కిందకి డౌన్ అవుతాం, దానికి కూడా సిద్ధంగా ఉండాలి. కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, అమ్మో నేను పడిపోయా, 2 స్టెప్స్ కిందకి పడిపోయా, నా వల్ల కాదు అని చెప్పి ఫిట్ చేసేస్తుంటారు. మనం డౌన్ అవుతాం, ఎంత డౌన్ అవుతామో అంత డబల్ అప్ అవుతాం అన్న విషయాన్ని గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. ప్రతి ఒక్క దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. సక్సెస్కి ప్రిపేర్ అయి ఉండాలి, ఫెయిల్యూర్కి కూడా ప్రిపేర్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధిస్తాం. ఇలా ప్రతి ఒక్క దానికి ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ని ప్రిపేర్ చేసుకోండి. ఒక గోల్ని పెట్టుకోండి, దానికి తగ్గ పని చేస్తూ ఉండండి. అప్పుడు మాత్రమే సక్సెస్ అవుతాం. ఇదనమాట. ఇవి ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరు సక్సెస్ అవుతారు, నేను కూడా అవుతా. ఆ నమ్మకం నాకుంది. మరి మీకుందా? ఉంచండి. ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండాలి. నాకు ఎన్ని చేతులు ఉన్నాయో మీకు అన్ని చేతులు ఉన్నాయి. వారెన్ బఫెట్ గారికి ఎన్ని చేతులు ఉన్నాయో మనకి ఎన్ని చేతులు ఉన్నాయి? అన్ని కాళ్ళే ఉన్నాయి, అవునా? ఒక తలే ఉంది అందరికీ. సో వాళ్ళు చేయగలిగింది మనం ఎందుకు చేయలేం? చేద్దాం, కష్టపడదాం. ఈ రోజు నుంచే ప్రయాణాన్ని మొదలు పెడదాం. ఒక మైండ్ సెట్తో ఉందాం, పాజిటివ్ మైండ్ సెట్తో ఉందాం. ప్రతిదీ చేయగలం, అనుకున్నది ఖచ్చితంగా సాధించగలరు. మీరు సాధించగలరు, నేను కూడా సాధించగలను. చేసి చూపిందాం ప్రపంచానికి. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు, మోటివేషనల్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లైఫ్లో సక్సెస్ ఎలా అవ్వాలి, డబ్బుని ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మంచి కెరియర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇంటర్వ్యూ ఎలా పాస్ అవ్వాలి, అదేవిధంగా ఒక బిజినెస్ని ఎలా ప్రారంభించాలి, ఆ బిజినెస్ని ప్రారంభించిన తర్వాత మనం ఎలాంటి డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోవాలి, ఒక బ్లూ ప్రింట్ని ఎలా తయారు చేయాలి, లోన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా కోర్స్ ఉంది. అదేవిధంగా ఎవరైతే వివిధ ఫీల్డ్స్లో ఆల్రెడీ సక్సెస్ అయ్యారో, మేబీ వాళ్ళు డాక్టర్స్ కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరితో సెపరేట్గా కోర్సెస్ని మేము తయారు చేసాం. ఆ కోర్సెస్ అనేవి ఆల్రెడీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. వాళ్ళే డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని తెలియజేస్తారనమాట. సో మనం చాలా మోటివేషన్ని పొందొచ్చు. ఆ కోర్సులన్నీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది, MARIDI. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే మీకు 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. అదేవిధంగా మంచి స్టాక్స్ని, మంచి మ్యూచువల్ ఫండ్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలో కూడా కోర్స్ ఉందన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అండ్ ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది, MARIDI. ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే 2000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, కావున ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఉన్నా. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. దుర్గశాలో ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.